చూసి అప్పుడన్నా ఫ్రైడ్ పన్నీర్ అలాంటివి కూడా తింటూ ఉండొచ్చు. హలో అండి, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నా సాటర్డే పూజా రొటీన్తో పాటు సమ్మర్ అంటేనే ఏదో ఒకటి చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా, మీతో కొన్ని సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ మీ అందరూ అడుగుతున్న నా వీక్లీ మీల్ ప్లానర్ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడమే. సో ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి గడప ముగ్గు పెట్టే దగ్గర ఈ వీడియో స్టార్ట్ చేశాను. కానీ వీకెండ్ మార్నింగ్ సీన్స్ మా ఇంట్లో ఎలా ఉంటాయి అనే షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది, చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా గడప ముగ్గు పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని ఒక 2 వారాలు అయితే అవుతుంది, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. దానివల్ల ఈరోజు ఇంకా ప్రశాంతంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇలా గడప ముగ్గు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. గడప లేకపోయినా ఇలా నేనైతే నా బాధలు నేను పడుతూ ఉంటాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నార్మల్గా ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా. మన ఫేవరెట్ అండ్ ఈజీ ముగ్గులు ఒక 4-5 ఉంటాయి. ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని చూడడానికైతే ఒక 100 ముగ్గులు చూస్తాను, కానీ ఫైనల్గా ఎందుకు ఎప్పుడు ఈ ముగ్గే వేస్తాను అనిపిస్తుంది నాకు. ఇంతకీ మీకు ముగ్గులు వేయడం వచ్చా? మీకు చుక్కల ముగ్గులు ఇష్టమా, గీతల ముగ్గులు ఇష్టమా, ఎలాంటి ముగ్గు ఇష్టం అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కూడా నాలాగా గుమ్మం ముందు టైల్స్ ఉండి చాక్పీస్తో వేసినా ముగ్గు పిండితో వేసినా ముగ్గు కనపట్లేదని ఫీల్ అవుతుంటే కంపల్సరీ ఈ షీట్ అయితే యూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ముగ్గు పిండితో పెట్టినా చాక్తో పెట్టినా కూడా ముగ్గు చక్కగా కనిపిస్తుంది అండ్ ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది. ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రీజనబుల్ రేట్కే వస్తుంది. ఇప్పుడు నా సైజులో మీరు స్టిక్ చేసుకున్నారంటే అది 2-3 టైమ్స్కి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నాది ఆల్రెడీ కొంచెం పాడైంది, రిమూవ్ చేసి నేను ఫ్రెష్గా స్టిక్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చూస్తాను ఎప్పుడైనా స్టిక్ చేస్తే ఎలా స్టిక్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా మన వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో ఇక్కడైతే మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్ అంతా పూర్తయిపోయి ఫ్రెష్ అవుతూ ఉన్నారు. నేనైతే పిండి దీపాల కోసం రెడీ చేస్తున్నాను. శనివారం అంటే మరి మన వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకుంటున్నాను కదా. ఎవరన్నా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అడుగుతారు, అక్క 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నావా అని. లేదండి, నేను ఎవ్రీ వీక్ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకుంటాను. 2 దీపాలు అయితే చేసుకొని ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఏమో చేస్తున్నాను. ఇన్ని వీక్స్ అని నేను పర్టికులర్గా ఏం అనుకోలేదు. ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు అయితే చేద్దాం అనుకున్నాను. చాలా సింపుల్గా మనం స్టోర్ బాట్ రైస్ ఫ్లవర్తోనే పిండి దీపాలు చేసుకోవచ్చు. ఇలా చక్కగా నీట్గా వస్తాయి, క్రాక్స్ లేకుండా. మీరు పిండి కలిపిన తర్వాత దాన్ని సెటిల్ అయ్యే టైం ఇస్తే చాలు. పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా నెక్స్ట్ వీక్ నేను పిండి దీపాలు చేసుకుంటున్నప్పుడు మెజర్మెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. దీపాలు రెడీ చేశాక ఆవు నెయ్యి కూడా వేసి ఒత్తులైతే వేసేసి రెడీ చేసి పెట్టేస్తున్నాను. దీని తర్వాత స్వామివారి కోసం ఎవ్రీ వీక్ 7 శనివారాల వ్రతం చేసుకునే వాళ్ళైతే నువ్వులు ఉండలు నైవేద్యంగా పెడతారు. నేను అదంతా ఏం పెట్టను. పళ్ళు, కొబ్బరికాయతో పాటు చలిమిడి, వడపప్పు, పానకం ఇవి మాత్రం నైవేద్యంగా పెట్టుకుంటాను. తులసి దళాలు వేసి స్వామికి ఇష్టం కాబట్టి. ఇలా పిండి దీపాలు నైవేద్యం అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోయి అన్నీ సెట్ చేసేసుకొని ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ ఊరికే దేనికో దానికోసం లేవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇంకా కూర్చొని నేనైతే గోవిందనామాలు చదువుతూ ఉంటాను. మా వాళ్ళు దీపారాధన అయితే చేసేస్తారు. స్వామి పూజ ప్రతి వారం చేసుకుంటున్నా సరే ఏదో కొత్తగా ఒక పండగ వాతావరణం అయితే ఉంటుంది ఎవ్రీ వీక్ ఇంట్లో.
అలా పూజ స్వామివారి హారతి కూడా పూర్తయింది. మీరు కూడా స్వామివారి దర్శనం చేసేసుకోండి. మీకు ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, అందరికీ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. ఐఎమ్ ఇన్ కిచెన్, అంటే వంట చేస్తున్నాను. ఇప్పటి వరకు వీడియో అయితే మీరు చూసారు కదా. పూజ అయిపోయింది, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేశాను. సో అది ఇంకా వంట చేసేసి ఆవుక పిండి దీపాలు పెట్టేసి భోంచేయడమే. ఆ తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది ప్లాన్ ఏం లేదు. ఏం చేస్తే అదైతే మీతో షేర్ చేస్తా. అండ్ రెసిపీస్ విషయానికి వస్తే రైస్ నానబెట్టాను, పప్పు టమాటో అయిపోయింది, విజిల్స్ ఇచ్చేసింది. విజిల్స్ ఇచ్చేప్పుడు డిస్టర్బెన్స్ అని అప్పుడు స్టార్ట్ చేయలేదు బ్లాగ్. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అవుతుంది. సాటర్డే లంచ్లో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? సీజన్ స్పెషల్. ఏమై ఉండొచ్చు చెప్పేస్తా ఇప్పుడే, ఎందుకంగా. సీజన్ స్పెషల్ మామిడికాయతో కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ హర్షిత చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, తను కొబ్బరి మామిడికాయ పచ్చడి చూపెట్టండి నాకు. కానీ ఈ మధ్యన ఒక 2 times మార్కెట్కి వెళ్ళకపోవడం వల్ల మామిడికాయ దొరకలేదు. ఇది తెచ్చి కూడా చాలా రోజులైంది. మొన్న మా అమ్మాయి కోసం మామిడికాయ పులిహోర చేశాను కదా, తన డే 1 ఆఫ్ స్కూల్, అప్పుడు తీసుకొచ్చారు 2 కాయలు. ఇంకా చాలా బాగుంది పచ్చిగా. మామూలు ఇక్కడ వెదర్కి 2-3 daysకే అసలు ఎల్లోయిష్గా అయిపోతాయి. పులుపు అయితే అలానే ఉంటుంది కానీ, బట్ ఇది చాలా బాగుంది. పీల్ తీసి రెడీ చేసి పెట్టా. ఇప్పుడు ఫ్రెష్గా స్వామికి కొబ్బరికాయ కొట్టాను కదా, ఒక 2 weeks నుంచి కుదరట్లేదు కాబట్టి మెయిన్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే, కొబ్బరికాయ కొట్టలేదని ఇంట్లో. ఇప్పుడు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ఉంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్, పోపు దినుసులు కాకుండా కొబ్బరి, మామిడికాయ, పచ్చిమిర్చి, అంతే. ఇంకా పోపు దినుసులు కావాలి. కంప్లీట్ రెసిపీ నేను మీకు చూపిస్తాను. ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వస్తే 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు మామిడికాయ అయితే సరిపోతుంది, బాగా పుల్లగా ఉంటే. లేదు మా మామిడికాయ పుల్లగా లేదు, డౌట్ ఉంది అనుకుంటే ఈక్వల్ రేషియోస్లో తీసుకోండి. మామూలుగా అయితే 1 కప్పుకి 3/4 కప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు మామిడికాయ. పులుపు ఎక్కువ కాబట్టి కొబ్బరి ఎక్కువ తీసుకోండి. అది ఇంక ఫ్రై కూడా అయిపోవడానికి వచ్చిందని చెప్పను, ఇంకా వేగాలి. స్టార్టింగ్లోనే సాల్ట్ వేసాను, అదంతా జిగురుగా అయిపోద్ది కదా బెండకాయ. ప్లస్ నేను ముందే కడిగి పెట్టుకుంటాను కానీ వాళ్ళు పెట్టలేదు, అప్పటికప్పుడు కడిగి వెంటనే కట్ చేశాను. ఆల్రెడీ కొంచెం జిగురుగా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఆనియన్స్లో సాల్ట్ వేస్తే ఇంకా జిగురుగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వేసుకుంటే బెండకాయ చక్కగా ఫ్రై అయిపోద్ది, మంచిగా వస్తుంది ఫ్రై, ముద్దగా అయిపోకుండా. ఇంక ఇప్పుడు ఉప్పేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 minutesలో మన ఫ్రై రెడీ అయిపోద్ది. ఆ గ్యాప్లో మనం చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం. ఫాస్ట్ వంట చేసేద్దాం. పప్పు అయిపోయింది కాబట్టి ఇంకా రైస్ కూడా పెట్టేస్తాం. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా. చట్నీ కోసం ఎలాగో కట్ చేశా కదా, ఎప్పటి నుంచో అడుగుతుంది. మా అమ్మాయి ఫేవరెట్, తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. హలో తల్లి, సర్ప్రైజ్. హ్యాపీ? 2-3 days నుంచి అడుగుతున్నావు కదా. మీ ఇద్దరు మళ్ళీ మ్యాచింగ్ ఉన్నారు తల్లి. హలో బాబు, హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్ తల్లి, హ్యాపీ వీకెండ్. ఇంకా మా అమ్మాయి క్లాసెస్ అవేం పెద్దగా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి హోంవర్క్ ఆ గొడవ ఇంకా లేదు. లాంచ్ ప్యాడ్ అయింది ఈ వీక్. సో ఇంకేంటి బాబు, నథింగ్ స్పెషల్. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? రిలాక్సింగ్ వీకెండ్ దిస్ వీకెండ్ అగైన్. ఓకే, ప్లాన్స్ ఏంటి? రిలాక్సింగ్ వీకెండ్. ఓకే, ఎంజాయ్ తల్లి. అండ్ వాళ్ళ ఫేవరెట్ కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేస్తున్నా లంచ్లో. అండ్ నీ ఫేవరెట్ బెండి ఫ్రై, నీ ఫేవరెట్ టమాటో పప్పు, ఈవెన్ డాడీ ఫేవరెట్ కూడా టమాటో పప్పు. అందుకే వాళ్ళు మామిడికాయ పప్పు చేయకుండా పచ్చడి చేయాలని పప్పు టమాటా చేశాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి, సీజన్స్ ఫస్ట్ అండ్ స్పెషల్. Let's enjoy. So you guys ready for the lunch? Yeah. Okay. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి, రెసిపీ షేర్ చేస్తాను.
తనకి మామిడికాయ కట్ చేసి మా అమ్మాయికి ఇచ్చేప్పుడు నేను కూడా టేస్ట్ చేసాక తెలిసింది ఏంటంటే మామిడికాయ అంత పుల్లగా లేదు, చూడడానికి అలా బాగుంది కానీ పులుపు అయితే లేదు. అందుకని నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను, కొబ్బరి అండ్ మామిడికాయ రెండు. మామూలుగా అయితే మామిడికాయ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకున్నాను. జస్ట్ మన మామిడికాయ కొబ్బరి ఇవేం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటాను నేను. ఇది కూడా కొంతమంది పచ్చిమిర్చి ఫ్రై చేయకుండా అలా రాగా వేసేస్తూ ఉంటారు, కానీ నాకు ఎందుకో పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని నేనైతే మిర్చి ఫ్రై చేసుకుంటాను. ఇది మామూలుగా పాతకాలం వాళ్ళు చేస్తారు కదా, మన అమ్మమ్మ వాళ్ళు, ఆ స్టైల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి. తర్వాత దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ కూడా వచ్చింది, అది చూడాలనుకుంటే కమెంట్ చేయండి, అది కూడా షేర్ చేస్తాను. దానిలో మనం పుదీనా చట్నీ మిగతా చట్నీస్లో వేసుకున్నట్టు శనగపప్పు, ధనియాలు ఇలా అన్నీ వేస్ట్ చేస్తున్నారు. అది అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. యాక్చువల్గా ప్రాపర్ కొబ్బరి మామిడికాయ పచ్చడి అంటే పాతకాలం వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. నేను ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను, అది చాలా తక్కువ, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చేస్తానులేండి. ఇంకా పచ్చిమిర్చి వేపిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది. ఆ తర్వాత తడక పెట్టేసుకోవడమే. ఫైనల్గా ఎమ్మి పచ్చడి అయితే అలా రెడీ అయిపోయింది. మీ దగ్గర కరివేపాకు ఉంటే తప్పకుండా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదని తడకల కొత్తిమీర అయితే వేశాను. ఎలా అయినా కరివేపాకు ఫ్లేవరే వేరు. ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మా చెట్లు కూడా మంచిగా కరివేపాకు వస్తుంది. మేము కూడా వాటిని రకరకాల రెసిపీస్లో యూస్ చేసుకుంటాం. ఇంకా లంచ్ అంతా రెడీ చేసి పక్కన పెట్టేసి పిండి దీపాలు, చల్లిమిడి అవన్నీ మేము ప్రసాదంగా కొంచెం తీసుకున్న తర్వాత మిగతాదైతే ఆవుకు పెట్టడానికి వచ్చేసాను. ఇది కూడా చాలామంది అడిగారు నన్ను, పిండి దీపాల తర్వాత ఏం చేస్తారక్క అని. నేను సింపుల్గా ఇలా వెంటనే తీసుకెళ్ళి ఆవుకి పెట్టేస్తాను. మా దగ్గర ఆవులు చాలా ఎక్కువగానే ఉంటాయి అండ్ చాలా ఇష్టంగా కూడా తింటాయి. ఇంకా సాటర్డే లంచ్ వరకు అలా గడిచింది. మన సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మా అమ్మాయి రిక్వెస్ట్ మేరకు మింట్ మొజిటో చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళినప్పుడు మింట్ మొజిటో అనగానే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అండ్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది బయట. జస్ట్ మన దగ్గర నిమ్మకాయ, పుదీనా, మీరు షుగర్ యాడ్ చేసుకునేలా ఉంటే షుగర్ సిరప్ రెడీ చేసుకొని మీరు నార్మల్ సోడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ప్రైట్ తీసుకున్నాను. మీరు స్ప్రైట్ కానీ 7up కానీ ఇలాంటివి తీసుకుంటే షుగర్ స్పెషల్గా యాడ్ చేయక్కర్లేదు. ముందుగా ఒక గ్లాస్ జార్లోకి ఒక హాఫ్లో హాఫ్ నిమ్మ చెక్క, కొంచెం పుదీనా తీసుకొని ఇలా మంచిగా క్రష్ చేసుకోండి. దానిలో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని పైనుంచి స్ప్రైట్ వేసేసారంటే అసలు మామూలుగా ఉండదు టేస్ట్. సమ్మర్లో వేడి అసలు ఎంత హింస పెడుతుందో ఇలాంటి డ్రింక్స్ అన్నీ అసలు మంచిగా అనిపిస్తాయి. చాలా ఈజీగా ఇంట్లో మనం చేసుకోవడం అలవాటు అయిపోతే అసలు బయటికి వెళ్ళి కొనుక్కోవాలని కూడా అనిపించదు. దీనిలో మీరు చక్కగా సోక్ చేసిన సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్లో మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. దాన్ని మీరు లెమన్ జ్యూస్లో వేసుకోవచ్చు, కోకోనట్ వాటర్లో వేసుకోవచ్చు, ఇలా మొజిటోస్లో యాడ్ చేసుకోవచ్చు. బాడీని చక్కగా కూల్ చేస్తుంది. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా మన నెక్స్ట్ రెసిపీ అయితే డ్రై ఫ్రూట్ మిల్క్. ఇది సమ్మర్లో కూల్గా ఉండడంతో పాటు బోల్డ్ అంత హెల్దీ కూడా. దీనికోసం అయితే మీరు కొన్ని జీడిపప్పులు అండ్ బాదం పప్పులు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే 1/2 లీటర్ మిల్క్ కోసం ఇన్నైతే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ సోక్ చేస్తే మంచిది. మీ దగ్గర టైం లేకపోతే హాట్ వాటర్ పోసేస్తే 1 అవర్లో నానిపోతాయి. కానీ ఎప్పుడు నట్స్ ఎంత ఎక్కువసేపు సోక్ చేసుకుంటే వాటి న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి అంత మంచిగా చేరుతాయని చెప్తారు. సో మీరు ఈ మిల్క్ ప్లాన్ చేసుకున్నప్పుడు 1 డే ముందే సోక్ చేసి పెట్టేసుకోండి. ఓవర్ నైట్ సోక్ అయితే సరిపోతుంది. అండ్ సబ్జా సీడ్స్ కూడా నేను చెప్తున్నాను కదా, అన్ని రెసిపీస్లోకి యూజ్ అవుతాయి కాబట్టి ముందే నానపెట్టి పక్కన పెట్టుకోండి. నేను ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను, కానీ మీరు కావాలనుకుంటే పిస్తా పప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇంకా నానపెట్టిన తర్వాత బాదం పప్పులకి పీల్ తీసేయాలి కదా, అలా పీల్ తీసేసి జీడిపప్పును కూడా నీట్గా వాష్ చేసేసుకొని
పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీరు ఆల్రెడీ సోక్ చేసిన ఈ నట్స్ని అయితే ముందు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఓకే, మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక లేకపోతే ఒక 2-3 ఇలాచీ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి నేనైతే 4 ఫుల్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. సమ్మర్లో నార్మల్గానే షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి మన బాడీలో. వాటిని మెయింటైన్ చేయడం కోసం ఇలాంటి డ్రింక్స్లో మనం షుగర్ తీసుకోవచ్చు. పర్టికులర్గా సమ్మర్లో లేదు మాకు షుగర్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇలాంటి రెసిపీస్ బెల్లంతో చేస్తే బాగుండవు కాబట్టి మీరు ఆ ప్లేస్లో పట్టిక బెల్లం యూస్ చేసుకోండి. ఇంకా అందులో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మీరు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే అది ఆల్రెడీ ఫ్లేవర్డ్ కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇంకంతే, ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా పేస్ట్ అయిపోవాలంటే ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవచ్చు. లేదు మాకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తే కొంచెం డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ క్రంచీగా తగిలేలా మిక్సీ పట్టేసుకోండి. అది కంప్లీట్గా మీ చాయిస్. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకోండి. నేనైతే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత మీరు వదిలేసి అటు ఇటు వెళ్ళడానికి వీలు ఉండదు, అడుగు పట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది, ఇలాంటి ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి కన్సిస్టెన్సీ మీరు మంచిగా చూసుకుంటూ దగ్గరుండి మిక్స్ చేసుకుంటే మంచిది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్లో మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మీరు వాటిని పాలల్లో యాడ్ చేయగానే థిక్గా అయిపోతుంది. కొంచెం అలా బాయిల్ అవ్వనిచ్చి మీరు పక్కకు తీసి పెట్టేసుకొని దాన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయండి. కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా వస్తే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కగా అయిపోతే బాగుండదు. ఇది డ్రై ఫ్రూట్ మిల్క్ కాబట్టి మనం రూమ్ టెంపరేచర్కి వచ్చాక తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. కాబట్టి ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానికి. ఇంక ఇప్పుడైతే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది చూసారా, కొంచెం చిక్కపడింది. అప్పుడు నేను చూపించిన దానికన్నా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. ఇంకా కాస్త దగ్గరకు అయిపోయింది అనిపించినప్పుడు మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే మంచిగా కన్సిస్టెన్సీ అయితే సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన సబ్జా సీడ్స్ కూడా దగ్గరకు తీసేసుకోండి. మీరు ఓన్లీ డ్రై ఫ్రూట్ మిల్క్ కోసమే దీన్ని వాడాలి అనుకుంటే సబ్జా సీడ్స్ అన్నీ ఇది చల్లారిపోయిన తర్వాత పూర్తిగా అందులో యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నేను దీంతో మీకు 2 రెసిపీస్ చూపించబోతున్నాను కాబట్టి కంప్లీట్గా అన్నిట్లో నేను సబ్జా అయితే మిక్స్ చేయట్లేదు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇమీడియట్గా సర్వ్ చేయాలంటే నేను జస్ట్ రూమ్ టెంపరేచర్కి రాగానే సర్వ్ చేసేస్తున్నాను. లేదు మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకునే అవసరం ఉండదు, చల్లగా తాగేయచ్చు. నేను ఇప్పుడు ఇమీడియట్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను, సబ్జా సీడ్స్ యాడ్ చేశాను. మీకు కావాల్సినంత డ్రై ఫ్రూట్ మిల్క్ని అంటే ఆ గ్లాస్లో పట్టినంత వరకు అనుకోండి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేశారంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒక సిప్ వేశారంటే ఇంకా నోట్లో బ్లాస్టే. నేను ఎప్పుడు చెప్పినట్టే అసలు ఎంత బాగుంటుందంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ మీరు తప్పకుండా సమ్మర్లో ఏదైనా ఒక రెసిపీ ట్రై చేయండి అని నా సైడ్ నుంచి రికమెండేషన్ ఉందంటే అది ఇదే. మీరు పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి. బోల్డ్ అంత ఎనర్జీ డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అంటే ఇదేనేమో.
ఫైనల్గా ఇలా మన డ్రై ఫ్రూట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. దీంతోనే ఇంకో రెసిపీ కూడా చేసుకోవచ్చు అన్నాను కదా, అది కూడా చూపించేస్తాను, చూసేయండి. దీంతోనే మనం డ్రై ఫ్రూట్ కస్టర్డ్ కూడా తినచ్చు. అందుకే నేను కంప్లీట్ దానిలో సబ్జా సీడ్స్ అయితే కలపలేదు. ఈరోజు నా దగ్గర మ్యాంగో అవైలబుల్గా ఉంది, సో నేను మ్యాంగో కస్టర్డ్ చూపిస్తున్నాను. మీ దగ్గర మిగతా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ యాపిల్, బనానా, గ్రేప్స్, పోమోగ్రనేట్ ఇవన్నీ వేసుకొని కూడా ఈ కస్టర్డ్ మిల్క్ దీని మీద వేసేసుకొని, డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ కదా, అసలు టేస్ట్ మామూలుగా ఉండదు. మా వాళ్ళు అయితే అసలు ఫిదా అయిపోయారు. మామూలుగానే మా ఇంట్లో ఫ్రూట్ కస్టర్డ్ అంటే చాలా ఇష్టం. మ్యాంగో కస్టర్డ్ యూజువల్గా నేను మ్యాంగో కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది, దాంతో చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కానీ ఈరోజు ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ కోసం నార్మల్ కస్టర్డ్ పౌడర్ వాడేసాం కాబట్టి దాన్ని యూస్ చేశాను. అయినా సరే టేస్ట్ ఏం తగ్గదు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ నా వీక్లీ మీల్ ప్లానర్ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇలా ప్లానర్స్ కూడా దొరుకుతాయి, మీరు అవి కూడా మెయింటైన్ చేయొచ్చు. లేదు అంటే ఇలా మంచిగా ఒక వైట్ పేపర్ తీసుకొని దీని మీద కూడా నేను నార్మల్గా ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేస్తూ ఉంటాను. నేను నా యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ ఇలాంటివన్నీ రాసుకోవడానికి దానిలో రాసేసుకుంటాను సింపుల్గా. ఇప్పుడు ఓన్లీ వీడియో కోసమనే నేను ఇలా వైట్ పేపర్లో ప్లానర్లా చేశాను. దీన్ని ఎలాగో రెడీ చేశాను కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టేసి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ మీల్ ప్లానింగ్ మీరు ముందు ప్లాన్ చేసుకొని వెజిటబుల్స్ తెచ్చుకోవచ్చు. లేదు అంటే మీరు ముందు వెజిటబుల్స్ తెచ్చుకొని మీరు తెచ్చుకున్న వెజిటబుల్స్ని బట్టి మీల్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 విధాలుగా చేస్తూ ఉంటాను. నేను ఏది స్టాండర్డ్గా ఒకే ప్రొసీజర్ ఫాలో అవ్వను. అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా అలా కలిసి వస్తూ ఉంటుంది కదా. ఒక్కో రోజు పర్టికులర్గా ఆఫ్టర్నూన్ టైం తీసి నేను రాయలేకపోవచ్చు. ఆ రోజు ఈవినింగ్ నార్మల్గా మార్కెట్కి వెళ్ళిపోతాను, నాకు నచ్చిన వెజిటబుల్స్ తెచ్చేస్తా, వాటిని బట్టి ప్లాన్ చేస్తా. ఒక్కొక్క రోజు అలా కాకుండా ఇలా నా దగ్గర టైం ఉంటుంది, మంచిగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఏం తినాలి అనుకొని ముందే రాసేసుకొని దాన్ని బట్టి అప్పుడు వెజిటబుల్స్ షాపింగ్ అయితే చేస్తాను. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా. ఓకే, ఫైనల్లీ మన వీక్లీ మీల్ ప్లానర్ అయితే రెడీ అయిపోయింది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రోజులు ఏమేమి ప్లాన్ చేసుకున్నానని. ఇది కంప్లీట్గా నాకు అండ్ మా హస్బెండ్కి మాత్రమే. మా పాప మీల్ ప్లానింగ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము తినే ఇవి తను లంచ్ బాక్స్లో తీసుకెళ్ళలేదు, అండ్ వచ్చాక తను ఇవి తినలేదు. ఒక్కొక్క రోజు తింటుంది, ఒక్కొక్క రోజు తినదు. తన కోసం కంపల్సరీ ఏదో ఒక స్నాక్స్ ఉండాలి. ఇలా తనది సపరేట్గా ప్లాన్ చేస్తాను. మీకు కూడా ఎవరికన్నా మా పాప ఏజ్ గ్రూప్ పిల్లలు ఉండి నా పాప కోసం నేను ఎలా మీల్ ప్లాన్ చేసుకుంటాను అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది కూడా సపరేట్ వీడియో రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ కమింగ్ 1 వీక్ మాకైతే హీట్ వేవ్ డిక్లేర్ చేశారు, బాగా వేడిగా ఉండబోతుంది. సో దానికి తగ్గట్టు నేను రోటీ అవేం లేకుండా, యూజువల్గానే సమ్మర్లో రోటీ కొంచెం తినడం తగ్గించేస్తాం, వింటర్లో అయితే డైలీ రోటీ తింటాం, కానీ సమ్మర్లో అది వీక్లీ 2 అలా చేసేస్తాను. ఈ వీక్ అయితే అలా ఏం పెట్టలేదు. ఎవ్రీ వీక్ ఇలానే ఉండదు, ఒక్కొక్కసారి డిన్నర్లో సాలడ్స్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలా చేంజ్ అవుతూ ఉంటేనే మనం ఈ మీల్ ప్లాన్ చేస్తున్నందుకు మనకు తెలిసిన అన్ని రకాలు కుక్ చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టగలుగుతాం. లేకపోతే ఎప్పుడు ఏం చేయాలి అంటూనే టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో నేను ఇప్పటి నుంచి ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి నా మీల్ ప్లానర్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా మీ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మీదే ఎలాంటి కంటెంట్ వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే అలా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా మన మీల్ ప్లానర్లో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది చూసేద్దాం. ఫస్ట్ మండే రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి జావా విత్ ఫ్రూట్స్, అవి రోజు ఉండేయే. ఇప్పుడు ప్రోటీన్ కోసం బాయిల్డ్ ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మనం నాన్ వెజ్ తినగలిగే రోజులన్నిటిలో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ కంపల్సరీ ఎగ్స్ ఉండేలా చూసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా వారే ప్రోటీన్ ఇంటేక్ అసలు బాగా తక్కువగా ఉంటుందని ఇంక్లూడ్ చేయమన్నారు. యాక్చువల్గా ఈసారి తనతో కూడా నేను డిస్కస్ చేశాను. అంటే కొంచెం ఏజ్ పెరుగుతుంది కదా, మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రోటీన్ బాగా ఉండేలా చూసుకోవాలి అని తను రెగ్యులర్గా అంటూనే ఉన్నారు. సరే కదా అని ఇంకా తనతో డిస్కస్ చేసి ఇదైతే పెట్టాను. రోజు లంచ్కి వచ్చేసి టొమాటో రసం, బీన్స్ ఫ్రై అండ్ సలాడ్ కూడా కంపల్సరీ ఫైబర్ కోసం తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఇంతకుముందు రోటీ ఉన్నప్పుడు కంపల్సరీ సలాడ్ ఉండేది. మధ్యలో ఎలా అంటే ఈ వింటర్ వచ్చేసరికి మొత్తం ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి.
అంటే ఎప్పుడు ఏదో వేడివేడిగా తినాలని అలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ సలాడ్స్ మిస్ అయిపోతాయి. సో ఇవాళ నుంచి కంపల్సరీ సలాడ్ కూడా తినాలని డిసైడ్ అయ్యాం. కీరా, కుకుంబర్, ఇంకెప్పుడైనా బీట్రూట్ తినాలనిపిస్తే బీట్రూట్ అలా చూసి ఎప్పుడైనా ఫ్రైడ్ పన్నీర్ అలాంటివి కూడా తింటూ ఉండొచ్చు ప్రోటీన్ లేని రోజు. ఈరోజు ప్రోటీన్ బాయిల్డ్ ఎగ్స్గా బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్నాం కాబట్టి లంచ్లో ఏం పెట్టలేదు. అండ్ పర్టికులర్గా మాకంటూ స్నాక్స్ విషయంలో నేను స్పెషల్గా ఏం చేయను. మా పాప కోసం చేసే మీల్ ప్లానింగ్లో మాత్రం ఇవి ఉంటాయి, కానీ తను స్కూల్ నుంచి వచ్చాక ఏం తినాలి ఏంటి అని. మా కోసం మాత్రం ఎప్పుడు వీక్లీ హోమ్మేడ్ స్నాక్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఆ టైంకి ఆకలేస్తే అవి తినేస్తాం. టీ కానీ గ్రీన్ టీ కానీ తాగుతాం. ఇంకా ఫర్దర్ వెళ్ళే కొద్దీ మాకు May 15th అలా వస్తే కానీ ఎండలు బాగా ఎక్కువవు. అప్పుడు ఏమైనా స్మూదీలు, జ్యూస్లు అవి చేసే ప్లాన్ ఉంటే అవి మెన్షన్ చేస్తాను, అవి అప్పుడు షేర్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే ఇదే నడుస్తుంది. అండ్ మండే రోజు డిన్నర్కి వచ్చేసరికి ఇడ్లీ విత్ చట్నీ, పీనట్ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదో ఒకటి చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ట్యూస్డే రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ విత్ ఫ్రూట్స్ తీసుకుంటాం. యూజువల్గా ఇందులో మీరు బనానా వేసుకోవచ్చు, పోమోగ్రనేట్ వేసుకోవచ్చు, బెర్రీస్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం డేట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెసిపీ నేను నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే మండే నైట్ ప్రిపేర్ చేసి పెడతాను కదా ట్యూస్డే కోసం, సో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ట్యూస్డే రోజు లంచ్కి వచ్చేసరికి పాలక్ దాల్, క్యారెట్ అండ్ ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సాలడ్, దాల్ ఉన్న రోజు దాలే ప్రోటీన్, అంటే దాల్లో వచ్చే ప్రోటీన్ సరిపోదని చాలామంది అంటున్నారు. ఇక్కడ మా వారు ఇంకేమైనా యాడ్ చేయమంటే తన కోసం ఇక్కడ ఎగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ యాడ్ చేసి తనకి ఇచ్చేస్తాను. నేనైతే ట్యూస్డే రోజు నాన్ వెజ్ తిననులేండి. ఇంకా స్నాక్స్ ఏముంటాయి నేను చెప్పాను కదా, హోమ్ మేడ్ స్నాక్స్తో పాటు టీ కానీ గ్రీన్ టీ కానీ, ఆ రోజు సిచ్యువేషన్, నాకున్న స్ట్రెస్, హెడేక్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అల్లం టీ తాగుతానా గ్రీన్ టీ తాగుతానా అనేది. అండ్ ఆ రోజు డిన్నర్కి వచ్చేసరికి దోశ విత్ కొత్తిమీర టొమాటో చట్నీ చేద్దామని అనుకుంటున్నాను. కమింగ్ టు వెడ్నెస్డే, ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ రాగి జావా, ఫ్రూట్స్. వెన్స్డే మేమంతా నాన్ వెజ్ తినేస్తాం కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసుకుంటాను ఆ రోజు లంచ్లోకి వచ్చేసరికి అవైలబిలిటీని బట్టి చికెన్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ విత్ పెప్పర్ రసం అండ్ సలాడ్. ఇవన్నీ రైస్తోనే తీసుకుంటాం చెప్తున్నాను కదా. ఈ వీక్ హీట్ వేవ్ డిక్లేర్ చేశారు, బాగా వేడిగా ఉండబోతుంది కాబట్టి మజ్జిగ కంపల్సరీ ఉంటుంది డైలీ లంచ్లో. అండ్ నేను ఈ మెన్షన్ చేసినవి ఏవి రోటీతో తినేవి కాదు, రైస్తో తీసుకున్నవే. మేము రైస్ కూడా మెజర్ చేసుకొని లిమిటెడ్గానే తీసుకుంటాం. ఆఫ్టర్నూన్ లంచ్లోకి రోటీ కాకుండా రైస్ తిన్నా కూడా. దాంతోపాటు స్నాక్స్. అండ్ ఆ రోజు డిన్నర్కి వచ్చేసరికి వెజిటేబుల్ దలియా కానీ, అంటే గోధుమ రవ్వ ఉప్మా విత్ వెజిటేబుల్స్ కానీ, ఆర్ సేమియా ఉప్మా విత్ వెజిటేబుల్స్ కానీ, ఆ రోజు కండిషన్ని బట్టి డిసైడ్ చేద్దామని 2 ఆప్షన్స్ అయితే రాసి పెట్టుకున్నాను. ఏదో ఒకటి చేస్తాను ఈ రెండిట్లో. అండ్ కమింగ్ టు థర్స్డే మళ్ళీ ఓట్స్ బనానా స్మూతీ. ఆ వీక్కి ఫస్ట్ డే అనమాట. మామూలుగా అయితే ఈ ప్లేస్లో ఉంటుంది, కానీ ఈ మధ్య ఓట్ మీల్ యాడ్ చేశాను కాబట్టి స్మూదీ ఇక్కడికి వచ్చేసింది. స్మూదీ 2 సార్లు ఉంటుంది ఒక వీక్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ 2 సార్లు ఉండేలా చూసుకుంటాను. అండ్ ఆ రోజు వచ్చేసరికి సాంబార్ పెట్టి బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను విత్ సాలడ్. అండ్ సాంబార్ ఆఫ్టర్నూన్ జనరల్గా ఉంటే మేము ఆ నైట్ ఇడ్లీ తింటాం కాబట్టి ఆ రోజు డిన్నర్కి ఇడ్లీ సాంబార్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రైడే రోజు చూస్తూనే ఎంత ఫాస్ట్గా ఫ్రైడేకి వచ్చేసాం కదా. ఇంకా ఫ్రైడే రోజు అయితే మళ్ళీ రాగి జావా, ఫ్రూట్స్. అండ్ ఆ రోజు లంచ్కి వచ్చేసరికి డ్రమ్ స్టిక్ కర్రీ చేసి సొరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను విత్ సలాడ్. అంటే ముందంతా పప్పులు సాంబార్లు అయిపోయినాయి కాబట్టి ఇగురు కర్రీ ఒకటి కూడా చేయలేదని ఇక్కడ పెట్టాను డ్రమ్ స్టిక్ కర్రీ. యూజువల్గా ఇగురు కర్రీస్తో రసము, ఫ్రై ఇలాంటి వాటికన్నా మేము చట్నీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సొరకాయ చట్నీ రాశాను. సాలడ్ కంపల్సరీ రోజు ఉంటుంది విత్ రైస్ అండ్ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ. స్నాక్స్ మామూలే. అండ్ ఆ రోజు డిన్నర్కి వచ్చేసి వెజిటేబుల్ ఉత్తప్పం వేస్తాను విత్ చట్నీ. అండ్ సాటర్డేకి వచ్చేసరికి మా వాళ్ళు ఇంట్లో ఉంటారు ఇద్దరు కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అన్నిటికన్నా ఆ రోజు ఇడ్లీ కానీ దోశ కానీ తినడానికి ఇష్టపడతాం. ఈ వీక్ అయితే ఇడ్లీ ప్లాన్ చేశాను, ఇడ్లీ విత్ చట్నీ. ఆ రోజు లంచ్కి వచ్చేసరికి పెసరపప్పు చారు చేసి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను విత్ సాలడ్. అండ్ ఆ రోజు డిన్నర్ వీకెండ్ కదా, స్పెషల్ డే కాబట్టి ఆ రోజు పూరి కానీ వడ కానీ వేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు మార్నింగ్ నా మూడ్ని బట్టి వడ వేయాలంటే పప్పు నానబెడతా, పూరి అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా సండేకి కూడా ప్లాన్ చేసి పెట్టేశాను. యూజువల్గా నేను సండే ప్లాన్ చేసుకుని కానీ ఈసారి ఎందుకో సండే కూడా ప్లాన్ చేసి పెట్టేసుకుందాం అనిపించింది. సో సండే రోజు బ్రేక్ఫాస్ట్ నార్మల్గా మాకు ఆమ్లెటే ఉంటుంది, అది బ్రెడ్ ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ అలా వేసుకుంటాం. ఈసారి అయితే వెజిటబుల్ ఆమ్లెట్ ప్లాన్ చేశాను. అండ్ లంచ్కి వచ్చేసరికి
ఫ్రై పీస్ బిర్యానీ తిని చాలా రోజులైంది, నార్మల్ బిర్యానీయే తింటున్నాం. సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో పాటు డైజెషన్ కోసం ఆము రసం పెట్టి రైస్ అయితే వండుతాను. ఆ రోజు డిన్నర్కి వచ్చేసరికి రోటీ విత్ చికెన్ కర్రీ అని ప్లాన్ చేసుకున్నాను. సో ఇది ఫైనల్గా ఈ వీక్కి మీల్ ప్లానర్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే, లేదా నేను లాస్ట్లో ఎలానో ఫోటో యాడ్ చేస్తాను, మీరు దాన్నైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే సేమ్ ఇదే మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మీ ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టు మీ మీల్ ప్లాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన మీల్ ప్లానర్తో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ వెన్స్డే రోజు మరొక ఇంట్రెస్టింగ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.